అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా ఈ మొక్కని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఇవాళ వీడియో వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నేను ఈ వీక్ షాపింగ్ చేసిన షీయిన్ అండ్ H&M క్లోత్స్ ట్రై ఆన్ హాల్ చూపిపోతున్నాను. అట్లీస్ట్ కొన్ని స్టైలింగ్ ఐడియాస్ అని మీకు వచ్చేస్తాయి. ఎక్కువ కొనేలేదు, బట్ డిఫరెంట్ పీసెస్ కొన్నా అనమాట. ఎందుకంటే వాటిని మల్టిపుల్గా మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దామని చెప్పి అదే నా టార్గెట్ అనమాట. బట్టలకి ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాను. దట్స్ నాట్ రాంగ్. ప్రాబ్లం ఏంటంటే నా టాలెంట్ని యూజ్ చేయట్లేదు అనమాట. నాకు ఇలాగా మల్టిపుల్ థింగ్స్ని లైక్ ఉన్న ఒక షర్ట్ని మల్టిపుల్ వేస్లో స్టైల్ చేయడం అది నా పర్సనల్ టాలెంట్, లైక్ ఏమంటారు హిడెన్ టాలెంట్ అనమాట. దాన్ని యూజ్ చేయకుండా నేను కొత్తవన్నీ కొనేస్తున్నా. సో జస్ట్ ఇయర్ ఐ జస్ట్ వాంట్ టు నా టాలెంట్కి పాలిష్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ భాగంలోనే కొన్ని చూపించేస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలేస్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇది వచ్చిన ఫేవరెట్ అవుట్ఫిట్ అనమాట. దీనిలో ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా వేస్ట్ కోట్. ఇది ఎక్స్పెక్టేషన్, లైక్ ఇక్కడ షీన్లో తీసుకున్నది ఇది అనమాట. దీని కాస్ట్ వచ్చి న్యూజిలాండ్లో $35 అండ్ ఇండియాలో వచ్చేసి 1750. ఇదిగోండి వేస్ట్ కోట్ అనమాట ఇలాగా. కాకపోతే హాల్టర్ నెక్ అంటే బ్లేజర్ వేసుకోవచ్చు కావాలంటే. సో ఇది హాల్టర్ నెక్ ఇలాగా. దీన్ని వేసుకొని చూపిస్తాను మీకు. హాల్టర్ నెక్ బట్ స్కర్ట్ కూడా సేమ్ లైక్ మ్యాచింగ్. అంటే సేమ్ రెండు ఆర్డర్ ఇచ్చాను. అంటే సేమ్ కలర్లో ప్యాంట్ కూడా ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో అది నెక్స్ట్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి స్కర్ట్ అనమాట. ఇది ఫుల్ లెంత్ స్కర్ట్. నాకు లాంగ్ స్కర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో ఆ స్కర్ట్ అనమాట. దానికి అటాచ్డ్ ఇలాగా బెల్ట్ వచ్చింది. ఈ బెల్ట్ చాలా యూనిక్. నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ నేను ఇలాగ బయటకు వెళ్ళినప్పుడు షార్ట్స్ కూడా వేసుకున్నా. ఇదేంటో తెలుసా, జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకోవడం అండ్ దెన్ ఇలా హుక్ పెట్టేసుకోవడం అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది బెల్ట్. దీనికి ఫ్రీగా వచ్చింది, కానీ ఎలాంటి డ్రెస్కి అయినా సరే వేసేసుకోవచ్చు అనమాట. నేను హ్యాపీగా ఇప్పుడున్న వేసుకున్న జీన్స్ కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలాగ ఎంత కావాలంటే మ్యాక్సిమం అంత వెళ్తుంది. దాన్ని అలా పెట్టేసుకోవడమే. మీరు కావాలంటే మెయిన్ జీన్స్కి పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మీ డ్రెస్ హిప్కి ఎంత కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు అనమాట. నాకైతే ఈ టెక్నిక్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొన్నిసార్లు మనం హోల్స్ ఉంటాయి కదా, అది కొన్నిసార్లు మన సైజ్కి తగ్గట్టు సరిపోవు. ఇదైతే పర్ఫెక్ట్ అనమాట. క్విక్గా వేసుకొని చూపించేస్తాను. ఇది వచ్చేసి ఫైనల్ లుక్ అనమాట. ఎంత బాగుందో కదా. నేను యాక్చువల్లీ ఇది ఆఫీస్ కని తీసుకున్నా, కానీ దీనికి డీప్ నెక్ ఉంది. ఇదైతే నేను ఆఫీస్కి తీసుకెళ్ళలేను, వేరే టాప్కి ఏమైనా మ్యాచ్ చేయాలి. నేను ఈ స్కిన్ కలర్ స్కర్ట్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా అనమాట. అండ్ ఈ బెల్ట్ ఇలాగా దీనికి ఎంత లైక్ స్టైలిష్ లుక్ కదా. ఇలాగా కట్ కూడా డీప్గా రాలేదు. అండ్ ఇది వచ్చి 1750 సచ్ స్టీల్ అనమాట. అండ్ పర్సనాలిటీని కూడా బాగా కాంప్లిమెంట్ చేస్తుంది కదా. మోస్ట్లీ వచ్చి ఈ బట్టలన్నీ ఆల్మోస్ట్ అండర్ 2000-3000 రూపీస్. అంతకు మించి నేను ఏమీ కాస్ట్ ఎక్కువ పెట్టలేదు. సో ఫస్ట్ వచ్చేసి మంచి జీన్స్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మీ బాడీ షేప్ని చాలా ఎగ్జాక్ట్గా చూపిస్తుంది అనమాట. నా దగ్గర బ్లాక్ జీన్స్ లేదు. సో అందుకని చెప్పి ఆఫీస్కి ఇప్పుడు వింటర్ అనమాట న్యూజిలాండ్లో. ఇప్పుడు సన్ కనిపిస్తుంది. ఇది జస్ట్ ఒక గంట నుంచి ఇలా ఉందంటే నెక్స్ట్ 1 అవర్లో చలిపోద్ది. సో ఒక మంచి ప్యాంట్స్ ఇలాగా ఈ ప్యాంట్స్ మీద ఇన్వెస్ట్ చేశాను అనమాట. ఇలా వైడ్ లెగ్డ్ ప్యాంట్స్, బట్ కాకపోతే గన్ షేడెడ్ అనమాట. ఇది ఫుల్ బ్లాక్ కాదు. నాకు ఇలాగా ఏమంటారు వైడ్ లెగ్డ్, కాకపోతే కొంచెం ఇలాగా మనకి నకిల్స్ కింద వరకు వెళ్తే నాకు ఇష్టం అనమాట. సారీ, కింద ట్రాక్ ప్యాంట్ వేసుకున్నా, ఎందుకంటే ఎలాగో ఇప్పుడు మీకు ట్రై చేసి చూపించాలని. వర్క్ ఫ్రమ్ టాక్టిక్స్, బట్ దట్స్ ఓకే. సో ఫస్ట్ కొన్న జీన్స్ వచ్చేసి ఇది H&M నుంచి అనమాట. సో ఈ జీన్స్ వచ్చేసి వైడ్ లెగ్ జీన్స్. ఇది వచ్చేసి ఇండియన్ కరెన్సీలో అయితే 3000 రూపాయలు. నేను న్యూజిలాండ్లో $60 కొన్నాను. నాకు ఈ ఫిట్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ట్రై చేసి మీకు చూపించేస్తాను. అప్పుడు వెరీ మచ్ కంఫర్టబుల్ అనమాట, లైక్ సైజ్ వైజ్ కానీ. అండ్ ఈవెన్ ఇలాగ ఫుల్ లుక్ కనుక మీరు చూస్తే, ఆగండి, ఐ విల్ జస్ట్ డూ దిస్. అప్పుడు నా అవుట్ఫిట్ మీకు బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ అవుట్ఫిట్ కూడా ఫుల్గా చూస్తే నాకు ఈ లెంత్ ఎక్కువ ఇష్టం అనమాట. ఎందుకంటే మనం హీల్స్ వేసుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదంటే ఈవెన్ షూ కానీ స్నీకర్ కానీ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అంతా చూడండి, లైక్ పర్సనాలిటీ వైజ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. నాకు అందుకని ఇలా వైడ్ లెగ్ ప్యాంట్స్ అంటే చాలా ఇష్టం. సో వచ్చి ఫర్ ద ఫస్ట్ టైం షీన్లో షర్ట్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఈ షర్ట్స్ ఏమి షీన్ కాదు, ఎందుకంటే ఎప్పుడైనా కొంచెం ఆఫీస్ వేర్ షర్ట్ క్వాలిటీ ఉంటేనే బాగా కనిపిస్తుంది కదా. అందుకని ఇప్పటివరకు షీన్లో ఆర్డర్ చేయలేదు, కానీ చాలా టెంప్టింగ్గా అనిపించింది. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న ఈ షర్ట్ ఆర్డర్ చేశాను. ఇలా నాట్ వచ్చి అనమాట. ఇది వచ్చి నాకు 750 రూపీస్ పడింది ఇండియన్ కరెన్సీలో. న్యూజిలాండ్ కరెన్సీలో వచ్చి $15 అనమాట. సో క్వాలిటీ ప్రకారం నేనైతే రాసి ఇవ్వగలుగుతాను. ప్యాంట్ క్వాలిటీస్ నాకు అంత నచ్చలేదు షీన్లో. చాలా
ట్రాన్స్పరెంట్గా అనిపించింది, బట్ షర్ట్ క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఐఎమ్ లైక్ రియల్లీ బిగ్ ఫ్యాన్. ఆల్రెడీ వేసేసుకున్నాను అనమాట ఆఫీస్కి. నాట్ అనమాట, క్లాత్ కూడా మంచి డ్యూరబుల్ క్లాత్ అనమాట, లైక్ స్విమ్ వేర్ క్లాత్ లాగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీన్ని ట్రై చేసి చూపిస్తాను ఒకసారి. అయితే ఐఎమ్ రియల్లీ క్వైట్ హ్యాపీ అనమాట. ఈ స్కర్ట్ అలాగా లైట్ తీసుకోండి, కొంచెం చైనీస్ అమ్మాయిలాగా అనిపిస్తాను, కానీ నెక్స్ట్ ప్యాంట్ వేసుకొని చూపిస్తాను. ఇలా నాట్ అనమాట. ఇక్కడ క్వాలిటీ కానీ ఫిట్టింగ్ కానీ అసలు కాస్ట్కి అయితే అసలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. లెంత్ వైస్ నాకు ఇలా లెంతీగా తీసుకోవాలనిపించింది అనమాట ఎప్పటి నుంచో. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏం తీసుకున్నా అంటే వైట్ సాటిన్ షర్ట్ తీసుకున్నా అనమాట. సేమ్ ఇదిగోండి, ఇది నేను మీకు వేసుకొని చూపించట్లేదు, కానీ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది తెలుసా, ట్రాన్స్పరెంట్గా లేకుండా. ఐఎమ్ లైక్ చాలా షాక్డ్, ఎందుకంటే ప్యాంట్స్ బాగా వస్తాయేమో, క్వాలిటీ టాప్ సరిగ్గా రావేమో అనుకున్నా, కానీ ఫర్ ద ఫస్ట్ టైం లైక్ షర్ట్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సాటిన్ మెటీరియల్ అయినా సరే. ఇది కూడా వచ్చి 750 రూపీసే అనమాట, $15 న్యూజిలాండ్ కరెన్సీలో. లైక్ ఐ మీన్ చాలా బాగా అనిపించింది. లైక్ ఐ మీన్ వైట్ ఎప్పుడైనా ఇలాగ ట్రాన్స్పరెంట్గానే అనిపిస్తుంది, కానీ ఇది ఎలాగో తీసుకున్నదే నేను సాటిన్ షర్ట్ అనమాట. నాకైతే ఎక్కడ చీప్గా అయితే ఏమీ అనిపించలేదు. ఇది వచ్చేసి ఇది షర్ట్ అనమాట. నేను ఇంకొకటి తీసుకుంది ఆఫీస్ కోసం. ఇది వచ్చేసి నేను ఎప్పటి నుంచో వైట్ ప్యాంట్స్ తీసుకుందామని ట్రై చేస్తున్నాను. నేను యాక్చువల్లీ వైట్ ప్యాంట్స్ మంచి బ్రాండెడ్వే తీసుకుంటాను అనమాట. మంచిగా ఒక 3-4 ఇయర్స్ వస్తుంది, కానీ ఎంత కాస్ట్ అయినా సరే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకంటే ఒక్కొక్క ప్యాంట్ 10,000 పడుతుంది. ఒకసారి ఏమన్నా ఆర్డర్ చేసి చూద్దామని చెప్పి వైట్ ఆర్డర్ ఇద్దాం అనుకున్నా, బట్ ర్యాండమ్గా ఇప్పుడు నేను వేసుకున్న స్కర్ట్ కలరే స్కిన్ కలర్ ఆర్డర్ ఇచ్చేసాను అనమాట. బై మిస్టేక్ ఈ స్కిన్ కలరే ఆర్డర్ ఇచ్చేసాను. చూడండి, ప్యాంట్ అయితే లెంత్ వైజ్ మొత్తం ఇది వచ్చేసి 950 రూపీస్ అనమాట, న్యూజిలాండ్ కరెన్సీలో $18. ప్యాంట్ అదంతా చాలా బాగా అనిపించింది, కానీ ఫుల్ ట్రాన్స్పరెంట్. నేను మీకు ఇప్పుడు ఒకసారి వేసుకొని చూపిస్తాను దీన్ని, సరేనా? లైటింగ్ గబగబా పోతుంది, త్వరగా క్విక్ చేసేద్దాం. ఇదిగోండి, ఇదే షర్ట్, ఏదో కున్ఫు ఫైటింగ్ మాస్టర్కి వెళ్తున్నట్టు ఉంది కదా. వచ్చేసి ఈ ప్యాంట్స్ కొన్నానని చెప్పాను కదా, చూడండి ఇలాగ పై వరకు ఇట్స్ ఓకే, అండ్ దెన్ లైక్ కొంచెం కాదు, లైక్ చాలా సీత్రూ. ఒకవేళ కనుక మనం ఇలాంటి లాంగ్ టాప్స్ కాకుండా, అంటే మనకి యాస్ వరకు కవర్ అవ్వకుండా ఇలా లాంగ్ టాప్స్ కనుక వేసుకోకపోతే మొత్తం మనం ఏం వేసుకున్నామో మొత్తం కనిపించిపోద్ది అనమాట. సో షీన్లో ప్యాంట్స్ కొనడం అనేది నాట్ సచ్ ఎ రైట్ ఐడియా. బట్ నిజం చెప్పాలంటే ఫిట్ వైజ్ 10 on 10. లైక్ అసలు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. అండ్ ఈవెన్ లైక్ మెటీరియల్ కూడా చాలా డ్యూరబుల్ మెటీరియల్. ప్యాంట్స్ షీన్ నో అని చెప్తున్నాను, అది జస్ట్ ఆఫీస్ వేర్ వాటికే అనమాట, లైక్ ఫార్మల్ ప్యాంట్స్ టైప్. సేమ్ నేను ఇదిగోండి ఈ ప్యాంట్ని తీసుకున్న షీన్లో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కూడా వచ్చి 750 రూపీస్ అనమాట, $18 న్యూజిలాండ్ కరెన్సీలో. వింటర్కి కానీ ఆటమ్కి సచ్చే వైబ్ కదా, లైక్ ఏమైనా ఆరెంజ్ టాప్ కానీ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ ఇదిగోండి టడా ప్యాంట్ కూడా క్వాలిటీ వైజ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇది ట్రాన్స్పరెంట్ కాదనమాట, చక్కగా మంచి ఏమంటారు వార్మ్ మెటీరియల్ లాగా అనిపిస్తుంది. చాలా థిక్గా కూడా ఉందన్నమాట. ఇది ఎందుకు ఆఫీస్కి వేసుకెళ్ళేమో పలచగాను, ఇవేమో థిక్గా ఇచ్చారు అన్నీ. అంటే ఇది కూడా ఆఫీస్కి వేసుకెళ్తారు అనుకోండి, బట్ స్టిల్ ఇది వేసుకొని చూపిస్తాను. ఈ పలాస్కి ప్యాంట్ ఎంత బాగా నచ్చిందో తెలుసా, లైక్ పర్ఫెక్ట్గా, లైక్ అప్పర్ వేస్ట్ వరకు కూడా, అండ్ కరెక్ట్గా నాబ్స్ కూడా కొంచెం కనిపిస్తున్నాయి అనమాట. ఓరక్షన్ ఇదిగోండి, నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ ఐ మీన్ ఇది మన పర్సనాలిటీని మనల్ని కొంచెం టాల్గా కూడా చూపిస్తుంది అనమాట. బ్లాక్ కానీ ఎలాంటి డార్క్ కలర్ టాప్స్ అయినా దీనికి స్టైల్ చేసుకోవచ్చు. ఇది నా ఫేవరెట్ ప్యాంట్ సో ఫార్ షీన్లో కొన్నది. మీకెలా నచ్చిందో చెప్పండి. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. లో చెప్పినట్టు ఈసారి నాకు అన్నీ ఇలాగా మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దాం అనుకున్నాను అనమాట. చేద్దామని అదే ఐ మీన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను, అదే నా ప్లాన్. సో ఇప్పుడు వింటర్ కూడా కదా, నా దగ్గర చాలా బ్లేజర్ డ్రెస్సులు ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి డిఫరెంట్ బెల్ట్స్ ఆర్డర్ చేశాను. ఫస్ట్ వచ్చేసి లవ్ బెల్ట్ అనమాట. ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఇక్కడ మ్యానిక్విన్కి అంటే మోడల్కి వేస్తే ఇలా ఉంది. దీన్ని ఎలా స్టైల్ చేస్తాను ప్లీజ్ నా స్టైలింగ్ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఇవన్నీ వచ్చి 150 రూపీసే అనమాట. ఏది ఒకటి అంతకన్నా ఎక్కువ కాదు. ఇది 150 రూపీస్, ఇంకొకటి వచ్చి 500 రూపీస్ పడినట్టుంది. ఇది 150 రూపీస్. ఈ బెల్ట్ ఆల్రెడీ నేను ఆఫీస్కి పెట్టుకున్నాను, ఆ ఫోటో కూడా నేను మీకు ఇక్కడ పెడతాను చూడండి. ఇది సచ్ లైక్ చాలా బాగా అనిపించింది అనమాట. ఒక బ్రాండెడ్ బెల్ట్ ఆర్డర్ ఇచ్చుకున్నా, కానీ బ్లాక్లో పర్లేదులే నార్మల్ బెల్ట్ అయినా అని చెప్పేసి షీన్ నుంచి ఈ బెల్ట్ ఒకటి, ఇప్పుడు స్లిమ్ బెల్ట్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి 500 రూపీస్. చూడటానికి చాలా వింతగా వెరైటీగా మీకు అనిపించవచ్చు, తప్పుగా దయచేసి అనుకోమాకండి. ఇదిగోండి ఇలా ఉంటుంది బెల్ట్ కనుక ఫైనల్గా స్టైల్ చేసుకుంటే.
ఈ స్టైల్ చేశాక మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను నార్మల్గా వేసుకున్నా అనుకోండి అంత బాగోదన్నమాట. నేను స్టైల్ చేసినప్పుడు నా షార్ట్స్లో పెడతాను, మీరు ఖచ్చితంగా చూడండి. ఇవన్నీ వచ్చేసి ఇది ఒక్కటే 500, అంటే మిగతావన్నీ జస్ట్ $3 లాగా అనమాట, 150 రూపీస్ అలాగా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ క్లిప్ తీసుకున్నాను. ఈ క్లిప్ ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ ఇది కూడా వచ్చి 150 రూపీస్ అనమాట. ఇలా మనం ఇలా పోనీ పెట్టుకున్నప్పుడు పోనీకి కొంచెం ఇలాగా హై పోనీగా కనిపించేలాగా కొంచెం పుష్ ఇస్తుంది అనమాట. ఇలా పెట్టుకుంటే ఇంకా అలాగా అక్కడ అలాగా పుష్ కనిపిస్తుంది అనమాట, మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే. అందుకని చెప్పేసి ఇది ఒక క్లచ్ కూడా తీసుకున్నాను ఆ పుష్కి. ఎందుకంటే ఇప్పుడు వింటర్ కదా, ప్రతిరోజు జుట్టు వదులుకున్నా సరే ఏమంటారు ఈ వెదర్కి బాగా హెయిర్ మాడుకు అంటుకుపోతూ ఉంటుంది అనమాట. సో ఎక్కువ పోనీ స్టైల్ చేద్దాం అని చెప్పేసి ఈ క్లిప్ ఇంకొకటి తీసుకున్నా. ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఇందాక వైట్ షర్ట్ చూపించాను కదా, అది వేసుకున్నప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. నాకైతే నాకు ఇయర్ రింగ్స్ ఇలాగ డిఫరెంట్గా వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇలాగ తక్కువ కాస్ట్లో ఏమంటారు మోజు అలా తీర్చేసుకోవడం పర్లేదు అనమాట. చూడండి ఇలా ఏమైనా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ఇలాగ క్యూట్ ఫ్లవర్, మంకీ మూతిలాగా అనిపిస్తుందా, క్యూట్ ఫ్లవర్. సో ఇది నా ఇంకొక పర్చేస్. అండ్ దెన్ ఇంకొక డ్రెస్ ఉందన్నమాట. రష్ చేయకుండా గవగవ చూపించేస్తాను, అంటే నా కెమెరాలో బ్యాటరీ కూడా అయిపోతుంది. ఐఎమ్ లైక్ రన్నింగ్. ఈ డ్రెస్ ఇది మ్యానిక్విన్కి చూసి తీసుకున్నా, వీడియోను ఫోటోని ఏం లేదు, కానీ ఇది వచ్చేసి నాకు $50 పడింది అనమాట. అంటే సమ్వేర్ అరౌండ్ 2500 సంథింగ్ ఎలాగో ఎంతో. సో ఈ డ్రెస్ వచ్చి ఇలా అనమాట. మీకు అంటే ఇప్పుడు ప్రాపర్ ఐరన్ లేదు. నేను యాక్చువల్లీ నాకు ఒక చాదస్తం ఉంది, నేను ఏదైనా బట్టలు కొత్తవి వేసుకునేంత వరకు ట్యాగ్ అసలు దిగినా అనమాట. లేదంటే నాకు అసలు కొత్త బట్టలు వేసుకునే ఫీలింగ్ రాదు. నేను సమ్ ఆఫ్ దోస్ గర్ల్స్ లైక్ ఏంటంటే ప్రతిరోజు ఒక కొత్త డ్రెస్ వేసుకోవాలి, ఆ టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ పిచ్చి పైత్యాన్ని మీరు పట్టించుకోమాకండి. డోంట్ ఎనీ వన్ ప్లీజ్. ఈ ఒక్క విషయంలో మాత్రం నా ఫుట్ ప్రింట్స్ అస్సలు తీసుకోవద్దు. ఇట్స్ వెరీ 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 బ్యాడ్. బట్ ఇది ఆఫీస్కి చాలా బాగుంటుంది అనిపించింది. ఈ మధ్యన ఏం తీసుకుంటున్నాం, ఆఫీస్కి అండ్ అవుట్డోర్కి వెళ్ళడానికి 2 కలిపి తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అంతే కదా, మళ్ళీ ప్రతి దాని మీద స్పెండ్ చేసి ఎందుకని ఇది 2-in-1గా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇది వేసుకుంటే ఎలాగంటే ఎత్తుకోండి ఇది అనమాట. చూసారా పర్ఫెక్ట్గా ఇక్కడైతే డ్రెస్ లాగా వచ్చింది కదా ఫిట్. ఇక్కడ ఇలా కాలర్ ఫోల్డ్ అవుతుంది అనమాట. కావాలంటే ఇక్కడ బెల్ట్ పెట్టుకోవచ్చు, బెల్ట్ పెట్టుకుంటే షూస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ ఇంకా వేసుకోలేదు, యాక్చువల్లీ కొన్న వెంటనే వేసేసుకుందాం అని చెప్పేసి పెట్టాను, కానీ ఇప్పటి వరకు వేసుకోవాలా. సో అంటే ఇది కొని జస్ట్ లాస్ట్ వీకే అవుతుంది, ఎక్కువ ఏం కాదు. మ్యాక్సిమం 10 రోజుల లోపల బట్టలు వేసేసుకుంటాను ఇంకొన్ని కొత్తవి ఏమైనా. అండ్ బ్యాగ్ వచ్చి ఇలా అనమాట. సచ్ క్యూట్ లిటిల్ ఫార్మల్ డ్రెస్, నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్లీ హాల్ బ్లాగే కదా, చాలా ఈజీ. డ్రెస్సులు ట్రై చేసి క్విక్గా చూపించచ్చు. ఈ డ్రెస్ నిజంగా ఐరన్ చేసుకోవాలి, ఇంకా ఐరన్ చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ చాలా ఈజీయే కదా, చేసేయచ్చు అనిపించింది. 1.5 hour నుంచి రికార్డ్ చేస్తున్నా ఈ మాత్రం బట్టలకి. లైటింగ్ కూడా డౌన్ అయిపోయింది, నేను చెప్పాను కదా న్యూజిలాండ్లో ఆల్రెడీ చీకటి పడిపోతుంది 4:30కి. దట్స్ ఇట్ అండి ఫర్ టుడేస్ వీడియో. ఈ మధ్య కొంచెం ఫ్యాషన్ కంటెంట్ని కూడా టచ్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో దయచేసి కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, లేదంటే ఆఫీస్కి వెళ్ళడానికి స్టైలింగ్ టిప్స్ అలా ఏమన్నానా, సో అవి కొన్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో దయచేసి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ వచ్చేస్తాను. అంతవరకు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. ఉంటానే.